గౌరవ ముఖ్యమంత్రి గారు P4 ఒక కార్యక్రమాన్ని మనకి లాంచ్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో త్రూ ప్రెస్ త్రూ మీడియా అడిగే అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, సో ఈ కార్యక్రమం ఏంటంటే P4లో వచ్చేపాటికి మీకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కాకుండా పీపుల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఏంటి ఎలా ఉంటుంది అంటే, మీ ఒక వ్యక్తి మనం అందరూ కూడా చదువుకున్నాము, సో కాబట్టి వీఆర్ ఏబుల్ టు హెల్ప్, అంటే ఇంకొకరికి మనం సహాయం చేసే ఒక స్థాయిలో ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా ఒక పోర్టల్, మీకు zeropoverty.com అనే ఒక పోర్టల్ ఒకటి ఉంది. దాంట్లో మీరు అందరూ కూడా ఎన్రోల్ అయితే మనం అందరూ కూడా ఒక మార్గదర్శిలా ఎన్రోల్ అవుతాము. మేము ఒక బంగారు కుటుంబాలు, అంటే లైక్ లెస్ దాన్ P4, అంటే లైక్ లెస్ దాన్ 20% పాపులేషన్, ఎవరు బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ ఐడెంటిఫై చేసిన పాపులేషన్ ఎవరున్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ అడాప్ట్ అనేది మీ అందరికీ ఒకటి ఫైనాన్షియల్లే కాకుండా స్కిల్ బేస్డ్ కూడా ఉంది. సో మనం ప్రతిదీ మళ్ళీ ఫైనాన్షియలే అని ఒక మిస్నోమర్ వద్దు, ఒక రూమర్ వద్దు. ఎవరెవరు స్కిల్ బేస్డ్, అంటే క్వాలిటీగా ఎడ్యుకేషన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మెంటర్ ఇవ్వగలం. చాలామంది టీచర్స్, మనకి గ్రాడ్యుయేట్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయలేకపోవచ్చు. కానీ మనకు ఉన్న నాలెడ్జ్, మనం చదువుకున్నాం కాబట్టి, మనం కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాం కాబట్టి మనం కూడా ఒక గైడెన్స్ ఇవ్వచ్చు స్టూడెంట్స్కి. కాబట్టి వాళ్ళని కూడా స్కిల్ బేస్డ్ స్కిల్లింగ్ ఇవ్వగలము అనే ఒక పాయింట్ కింద మనం సెలెక్ట్ చేసుకొని, సో ప్రతి ఒక్కరు కూడా మార్గదర్శి, ఎవరెవరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎవరెవరు కేపబుల్ ఉన్నారు, అందరూ కూడా మార్గదర్శి కింద P4 కింద ఎన్రోల్ అవ్వగలిగితే మీరు ఒక విలేజ్ని కానీ, లేకపోతే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, సెట్ ఆఫ్ ఫ్యామిలీస్ కానీ అడాప్ట్ చేసుకొని, ఐదర్ మీరు స్కిల్ బేస్డ్ సపోర్ట్ చేస్తారా, ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారా, ఆర్ బోత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 days బ్యాక్ మీ అందరికీ తెలిసింది, మనకి సుంగో అనే కంపెనీ ఒకటి ఇచ్చి టీబీ ఐడెంటిఫై చేసిన వాళ్ళకి మనకి 1172 మందికి కావాల్సిన న్యూట్రిషన్ అందజేశారు. సో ఇలాగా ఒక వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ టీబీ ఆ ఫ్యామిలీస్ కానీ అడిషనల్ ఇన్కమ్ అని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇట్లాంటి సపోర్ట్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10వ తరగతి అయిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏ కాలేజ్లో చూసి ఏ కోర్సు మనం ఫాలో చేసుకోవచ్చు అనే ఒక గైడెన్స్ మనకి మనం చదువుకున్నాం కానీ తెలిసింది కాబట్టి మనం గైడ్ చేయొచ్చు. ఈ మెంటర్షిప్ ఆస్పెక్ట్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. కాబట్టి ఆ పోర్టల్ కూడా అందరూ ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా ఒకసారి చూడండి. సో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, దీంతోపాటు మనకి జిల్లాలో చాలామంది స్కూల్స్లో చదివిన వాళ్ళు NRIsగా ఉంటారు, లేకపోతే బయట బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూసుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామనే ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ ఒక P4 అనే ఒక కాన్సెప్ట్ ఏముందో మీ అందరికీ కూడా ఇది ఒక పోర్టల్ లాగా ఉంది. దీన్ని ఒక యాక్సెస్ యూజ్ చేసుకుని, దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుని అందరూ మార్గదర్శిలాగా ఎన్రోల్ చేసుకొని బంగారు కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసాము. లెస్ దాన్ 20%, అంటే 20% ఆఫ్ ద పాపులేషన్ హూస్ బిలో బిలో పావర్టీ లైన్ అని ఐడెంటిఫై చేసాము. వీళ్ళందరినీ కూడా మీరు అడాప్ట్ చేసుకొని బోత్ స్కిల్, ఫైనాన్షియల్ ఆర్ బోత్, ఇవి రెండు కూడా మనం చేసుకొని వెళితే మనం ఒక సొసైటీ కూడా కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. ఇది ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. 54,034 ఉన్నాయండి. సో ఇందులో కొన్ని 1-2 కొంతమంది ఐడెంటిఫై చేయకుండా ఉంటుంది. మీరు ఫీల్డ్లో కూడా ఒకసారి చెక్ చేస్తే ఒకరో ఇద్దరో ఉంటారు. జెన్యూన్గా ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యున్సీ వైజ్ లిస్ట్ ఉంది, ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. కన్సర్న్డ్ వీళ్ళు కూడా కమ్యూనికేషన్, అది కూడా ఇస్తాం మీకు యాక్చువల్లీ అలా చూస్తే మీకు లిస్ట్ అవసరం లేదు. మీరు మార్గదర్శిలాగా ఎన్రోల్ అవుతే మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. మీ ప్రొఫైల్ క్రియేట్ అయినప్పుడు మీరు సచివాలయం వైజ్ మీరు లాగిన్ అయ్యి చెక్ చేస్తే ఫలానా వాళ్ళని మీకు డ్రాప్ బాక్స్లోనే వచ్చేస్తుంది. మీకు ఆన్లైన్లో మీకు లిస్ట్ కావాలని లేదు. సో ఎవరైనా కానీ మీరు అది లింక్ కూడా షేర్ చేయండి, లింక్ కూడా గ్రూప్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరిది కూడా ప్రొఫైల్ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ పేరు మీద ఒకటి క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక ప్రొఫైల్ వస్తుంది. మీరు మళ్ళీ ఎవరిని అడాప్ట్ చేసుకోవాలి, పుట్టపర్తిలో యనమలపల్లి సచివాలయంలో ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటాము అనుకోండి, ఆ ఫ్యామిలీని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఫిజికల్ లిస్ట్ కావాలి అనే అవసరం ఏం లేదు. మీకు ప్రతి ఒక్కరు ఇక్కడున్న వాళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దట్ మీరు ఇచ్చే సహాయం కూడా స్కిల్ అనే ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ ఉంటుంది.
2 రకాలు ఉంటుంది అండి. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు జూలై 10th రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం విద్యాశాఖ ద్వారా మనం మెగా పీటీఎం 2.0 ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నాము, జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరికీ తెలుసు పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ఇందులో ఎవరెవరు స్కూల్లో చదువుతున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ అటెండ్ అయ్యి వాళ్ళకి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తూ ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఇది దీంట్లో ఏంటి యాక్టివిటీస్, మల్టిపల్ యాక్టివిటీస్ మనం చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డు, ప్రోగ్రెస్ రిపోర్టు ఆఫ్ ద స్టూడెంట్ అనేది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తల్లిదండ్రులు అటెండ్ అయ్యే వాళ్ళకి తల్లులకి అందరూ కూడా రంగోలీ కాంపిటీషన్స్, అలాగే ఫాదర్స్ ఎవరు అటెండ్ అవుతారో వాళ్ళందరికీ టగ్ ఆఫ్ వార్ కానీ డిఫరెంట్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ ఏంటి అంటే మీ అందరికీ స్కూల్లో ఉన్న ఒక పరిసరాలతో మనకి ఒక కనెక్షన్తో పాటు ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి పేరెంట్ కూడా, ప్రతి టీచర్ కూడా అందరూ ఈ ముగ్గురు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అని చూపిస్తూ ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకెళ్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. ఈ ఇయర్ మనకి మీ అందరికీ తెలుసు తల్లికి వందనం కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఇయర్ థీమ్ అనేది మదర్ సెంట్రిక్కే ఉంటుంది, అంటే తల్లి సెంట్రిక్కే ఉంటుంది. ఇందులో మనం స్కూల్లో మనం ఇన్వైట్ చేసేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా వాళ్ళ ఒక అలుమిని, అంటే ఆ స్కూల్లో ఎవరైనా చదివి ముందుకెళ్ళిన వాళ్ళు ఆ స్కూల్లో ఉన్న అలుమినీస్ కూడా ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే డోనర్స్, కొంతమంది డోనర్స్ కూడా మీకు కొన్ని అన్ని స్కూల్స్లో కొన్ని కిచెన్ షెడ్స్ కానీ కొన్ని క్లాస్ రూమ్స్ ఇట్లాంటివి కూడా మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని మనం జిల్లాద్యంతం మనం చేసుకుంటున్నాం. ఇందుకోసం ప్రతి స్కూల్లో కూడా డిఫరెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అంటే స్టూడెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు డిఫరెంట్ కమిటీస్. అంటే ఇన్విటేషన్ కమిటీ, స్టూడెంటే ఒక డ్రాయింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు. పలానా పేరెంట్ టీచర్ కమిటీ పీటీఎం ఒక ప్రోగ్రామ్ ఉంది, ఈ 10వ తారీఖు అటెండ్ అవ్వాలి అని స్టూడెంట్ ఒక డ్రాయింగ్ చేసి పేరెంట్స్ని ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే దాంట్లో కూడా మనకి పార్కింగ్ కమిటీ కానీ, పార్కింగ్ ఎక్కడ ఉండాలి, స్టూడెంట్సే ప్రతి స్కూల్లో కూడా 2-3 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి హెచ్ఎం కూడా ఇది చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఈఓస్, మండల్ లెవెల్ టీంలో మనకి ఎంఈఓ, తహసీల్దారు, ఎంపీడీఓ, కమిషనర్ అందరూ కూడా దీనికి సపోర్టింగ్ ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా అంటే ఈ టైం స్కూల్స్ అంటే జస్ట్ గవర్నమెంట్ స్కూల్సే కాదు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏమున్నాయో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు మనకి ఫస్ట్ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టాండర్డ్కి ఆల్రెడీ మనకి 20,789 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. ఇంకా ఎవరైనా కానీ ఇంకా పిల్లలు అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వగలిగితే ఇప్పుడు 10వ తారీఖు మనకి ఎవరైనా తల్లికి వందనం ప్రోగ్రామ్ కింద ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనకి ఆ ట్రాన్స్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 6th స్టాండర్డ్ 24,433 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు. ఇది మళ్ళీ అన్ని స్కూల్స్లో కూడా మనకి యూడైస్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాలి, అలాగే ఆధార్ అనేది ప్రాపర్గా లింక్ చేయాలి. అప్పుడే మనకి ఎన్రోల్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా ఇంకా ఎవరైనా ఇంకా స్కూల్లో ఎక్కడ కూడా మనకి డ్రాప్ అవుట్స్ అనేది కనపడకూడదు. ఈ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అందరినీ కూడా స్కూల్లో అడ్మిట్ చేయాలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు మనకి ప్రోగ్రామ్, జిల్లా ప్రోగ్రాంతో పాటు మనకి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా మనకి ఖరారైంది. మనకి కొత్త చెరువు జూనియర్ కాలేజ్, అలాగే ZPHS బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ ఎక్కడుందో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. బహుముఖ్యంగా అండి ఇందులో ఆల్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ మండలాల్లో అటెండ్ అవుతారు. ఈ కార్యక్రమం మెగా పీటీఎం అనేది ఈచ్ కాన్స్టిట్యున్సీలో పీపుల్ రిప్రజెంటేటివ్ అక్కడే అటెండ్ అవుతారు. స్టేట్ ప్రోగ్రామ్ ఏముందో స్టేట్ ప్రోగ్రాంలో వచ్చేపాటికి లోకల్ పీపుల్ రిప్రజెంటేటివ్తో పాటు స్టేట్ ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ డిఫరెంట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తుందో దాని ప్రకారంగా అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి మండల్లో కూడా దానందుకు అది ప్రోగ్రామ్ యాజ్ పర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్టేట్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ ఈచ్ మినిట్ టు మినిట్ ఒకసారి ఫైనలైజ్ అయినప్పుడు మీకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది మినిట్ టు మినిట్ మనకు వచ్చినప్పుడు. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఫర్ మీకు మెగా పీటీఎం ఏర్పాట్లు.
దీనికోసం ప్రతి మండల్లో కూడా ప్రతి మండల్ స్కూల్స్లో కూడా పోలీస్ నుంచి కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ నుంచి కూడా ఆల్ యాక్టివిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతి మండల్ వైజు తర్వాత కాన్స్టిట్యున్సీ వైజు కన్సర్న్డ్ పిఆర్స్ ప్లస్ ఇన్స్పెక్టర్స్, ఎస్డిపిఓస్ అండ్ ఎస్ఐస్ వీళ్ళు కోఆర్డినేట్ విత్ ది మండల్ టీమ్స్, ఎంఆర్ఓస్, ఎండిఓ అండ్ మున్సిపల్ కమిషనర్ ఇట్లా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పిల్లలందరూ కూడా పేరెంట్స్ అండ్ పిల్లలు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్కి పార్టిసిపేట్ చేసే విధంగా మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. అలాగే ఆ టెక్నాలజీని కూడా వాడటం జరుగుతుంది, డ్రోన్స్ ఇట్లాంటివి కూడా. అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు కండక్ట్. అట్లాగే మేజర్ ప్రోగ్రామ్ ఏదైతే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. పోలీస్ ఫోర్స్ని కూడా బందోబస్తుకి వినియోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.